హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్లో ఏమంటే నేను మా ఆఫీస్ గాడికి సర్ప్రైజ్ అనమాట. వాడికి నిజంగా నాకు చాలా హ్యాపీ వేసింది. వాడికి నేను అలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమంటే నాకు టెడ్డీ, రూబీ, హ్యాపీ వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలే. నేను ఎప్పుడు అలాంటివి నాకు గుర్తు అంటే అనుకోలేదు అలాంటిది ఇవ్వాలి వీళ్ళకి అట్లా అనేసి ఎప్పుడు అనుకోలేదు. ఇంకా వీడు బాయ్ కాబట్టి వీడికి అవే గుర్తుకొస్తాయి కదా. ఒక అబ్బాయిని చూడగానే మనకి అబ్బాయికి సంబంధించినవే అనిపిస్తాయి, అది కొనియాలి వీడికి అనేసి. అమ్మాయిలకి ఏమనుకోండి, గోల్డ్వి ఏమైనా చేపించేసుకోవచ్చు, గిఫ్ట్స్గా ఇచ్చుకోవచ్చు. ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ ఉంటాయి అమ్మాయిలకి అంటే. కానీ అబ్బాయిలకి అనుకోండి అస్సలు గుర్తుకే రావు, ఏమి ఇవ్వాలి అని ఆలోచించుకుంటూనే ఉంటాం. అలాంటి దాంట్లో నాకు ది బెస్ట్ అనిపించింది, గుర్తుకొచ్చేసింది. అది ఇంకా వాడి గిఫ్ట్గా తెచ్చేసాను. వాడి బర్త్డే ఇంకా రాలేదు, కానీ బర్త్డేకి ముందే వచ్చేసింది ఆ గిఫ్ట్. సో ఇంకా వచ్చేసింది కాబట్టి మీకు కూడా షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్ రూబీ స్కూల్కి రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్తుంది. ఇంకా రూబీని వదలడానికి మళ్ళీ హ్యాపీ కూడా అనమాట. ఈరోజు హ్యాపీ మా ఫిజ్గాడు కుమార్ వదిలిపెట్టడానికి వెళ్తున్నారు. ఇంకా టెడ్డీకి ఏమంటే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా October 6th నుండి హాలిడేస్. అబ్బా హాలిడేసా అనిపిస్తాయి. ఇంట్లోనే ఉన్నా వీళ్ళు అయినా హాలిడేస్ ఇస్తే స్కూల్ వాళ్ళు, అదొక హ్యాపీనెస్ కదా పేరెంట్స్కి. బాయ్ ఫిజు, బాయ్. ఈరోజైనా వీడితో నేను వీడియో తీసుకోవాలి మోనా. ఇంకా వాళ్ళు అలా వెళ్ళగానే ఈ పేపర్ జస్ట్ చదువుదాం ఏముంది చూద్దాం అనుకున్నప్పుడు ఇది జరిగింది. ఏమంటే పెళ్ళాక బరువు పెరిగారా అనేసి మా శిరీష గుర్తుకొచ్చేసింది నాకు. అంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు బరువు పెరుగుతారంట. సో మా శిరీష బరువు పెరిగింది నిజమే, దానికి రీజన్ ఏంటి అనేది దానికి నేను అక్కడంతా చదివాను. చేసుకుందాం సరిపోదు కదా, ఇంకోటి తెప్పించుకుందామా. రెడ్డి ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు అది మీరు? నువ్వేంద్రా ఇచ్చేది మాకు? సరే అమ్మా కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో ఫస్ట్. గమ్ముకోండి మోనా, వాడికి ఇవ్వద్దు మ్యాగీ. ఈ మధ్య వీళ్ళకి కొంచెం టైం దొరికితే చాలు కిచెన్లోకి వెళ్ళిపోతున్నారు. టెడ్డీ, రూబీ హోటల్ అంటున్నారు, ఏం అడిగినా చేసి పెట్టేస్తున్నా. ఆ కిచెన్ అంతా గలీజ్ చేసి పెడుతున్నారు. మళ్ళీ క్లీన్ చేసుకోలేక అదొక ఏమంటారు పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకనేసి వెళ్ళొద్దురా మేమే చేసుకుంటాం రా అంటున్నాము. ఇంకా మా ఆంటీ ఫేవరెట్ వంకాయ కట్ చేసుకుంటున్నారు. ఇంకా మేము టీ తాగుతున్నాం. రూబీ వెళ్ళగానే టీ తాగేస్తాం ప్రశాంతంగా. గోల్డ్ కండి మా కుమార్ మా మోహన్ నాకు చేసిస్తే నాకు వేస్తాను. ఇంత మంచి తోడుగూడలు, ఇలాంటి తోడుగూడలు ఎవరికైనా ఉంటుంది. మోహన కూడా వేసుకుంటే నాకు వేస్తా ఉందంటే అసలు ఏ గోల్డ్ అయితే ఏం మోహన గోల్డ్దా కాదా? ఆంటీ నవ్వుకుంటా. అక్కడ నుండి కమ్మలు మోన కమ్మలు నీకేమో మా ఇద్దరికి మెంటలు వచ్చింది అనుకుంటారు అంటే మోన వాడు చూడు. మోన మనకి నిజంగానే ఇలాంటి ఒకటి రోజు వేసుకోవాలి. ఈరోజు అంతా పెయిన్ లోనే ఉంటాను. మోనా బొలే ఉన్నాయి మోనా, ఏదైనా పండగ మోనా చూడు. అంటే గోల్డ్ లాగే ఉంది కదా. అసలు ఎంత బాగున్నా. ఇలాంటివే ఆంటీ భలే ఉండేది ఒకప్పుడు, ఇలాంటివే ఉండేది. పిల్లకాయలకి ఆ ఏజ్ వచ్చినప్పుడు వేసుకుంటారు లేనా ఆంటీ, ఇప్పుడు ఉండి వేసుకొని గలీజ్గా. ఇంకా ఈ నెక్లెస్ గొడవ ఏంటి ఆశా అనుకుంటున్నారా? ఆంటీ ఎవరికో ఏదో నెక్లెస్ ఇవ్వండి అమ్మా అనేసి అడిగేసరికి మా మోహన బీరువాలో నుండి ఈ నెక్లెస్ తీసుకొచ్చింది. అక్క ఇవి ఉన్నాయి, ఎలాగో మనం వేసుకోము, అత్తకిద్దాం అక్క అనేసి అని చూపిస్తూ ఉండింది. ఇంకా జస్ట్ మేము అలా వేసుకొని, అంటే ఇంతకుముందు మా
మా కుమార్ ఒకసారి చెన్నైకి వెళ్ళుంటే అక్కడను తీసుకొచ్చాడనమాట. ఇది దీంతో పాటు నల్ల పూసల దండ అనేసి చాలా చాలా తీసుకొచ్చాడు. సో అప్పుడు అన్నీ వేసుకునే వాళ్ళము, అంటే నేను కాదు మా మోహన వేసుకునేది ఇక్కడ మ్యారేజెస్కి అలా వెళ్ళినప్పుడు. సో ఇంకా ఇది కొత్తది అలాగే ఉండింది, ఇంకా ఆంటీ ఎవరికో ఇవ్వాలి అంటే ఇంకా ఇది తీసి ఇచ్చి పంపిస్తున్నాము. అసలు నిజంగా గోల్డ్ లాగే ఉంది కదా, ఒకప్పుడు ఇలాంటి నెక్లెసెసే ఉండేటివి కదా. ఏమది టీయా గ్లాసీ మా టెడ్డీ మేడం గారు వంట చేస్తున్నారు. దగ్గరగా పెట్టుకో ప్లేట్ టాపి, దగ్గరగా పెట్టుకో. బాగుందా? నన్ను భలే చేసుకుంటున్నావు డెడ్డా నువ్వే. బెంగళూరు హౌస్లో కూడా పెట్టాను, హౌస్లో ఆ స్టవ్ నేర్పిస్తాను రా, వచ్చు కదా నీకు. అబ్బు గుడ్ మార్నింగ్ అబ్బు. రా అబ్బురా, తింటున్నావా? అక్క పెడతా ఉన్నారా అక్కాసు? పెట్టండి ఫిష్ గాడికి అంటే అది బాగుంది అందుకనే. ఇంకా ఇక్కడ మీకు మా శిరీష కనిపించట్లేదు కదా, శిరీష బర్త్డే అయింది కదా, ఆ నెక్స్ట్ డే ఆ రోజు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా, తను ఇంకా పాపం 2 days ఉండేసి వెళ్ళమని చెప్పేసి అనిందంట. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి పాపం మా ఆంటీకి మెయిన్గా చెప్పేసి వెళ్దామనేసి వచ్చింది ఆ రోజు. ఇంకా మళ్ళీ ఆంటీకి చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈ వ్లాగ్ రోజు మార్నింగ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందుకే ఇక్కడ లేదు మా శిరీష. ఇంకా టెడ్డీకి ఏమంటే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్ ఉంటుంది, సో ఆ రోజు హాలిడే ఇచ్చారు, స్టడీ లీవ్. ఇంకా ఆ రోజు ఇంకా పర్ణిక ఇంకే అమ్మాయి పేరు స్నేహ, సో వాళ్ళిద్దరికి ఆల్టర్నేట్ డే స్కూల్స్ అనమాట. ఇంకా వాళ్ళు వచ్చారు, ఆడుకుంటున్నారు. ఈ సామాన్లన్నీ మీకు గుర్తుందా, తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కొన్ని. ఇంకా అక్కడ ఒక స్టాండ్ ఉంది, ఇంకా కొన్ని సామాన్లు దీంట్లో అవేమంటే పూజా మల్టీ ఫ్యాషన్స్, సో అక్కడ తీసుకున్నాను. అప్పుడు నేను లింక్ కూడా షేర్ చేశాను. మీరు దీపాలు అడుగుతూ ఉంటారు, ఆ దియాస్ డోర్కి పెడతా ఉంటానే, అవి కూడా పూజా మల్టీ ఫ్యాషన్లో తీసుకున్నాను. ఇంకొకటి అడుగుతుంటే హ్యాపీ ఈబుక్ ఒకటి చూపించాను, అది అడిగారు, అది కూడా పూజా మల్టీ ఫ్యాషన్లో తీసుకున్నాను. నేను మీకు చెప్తూనే ఉంటాను, లింక్స్ ఇస్తూనే ఉంటాను, మళ్ళీ అడుగుతూనే ఉంటారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో పూజా మల్టీ ఫ్యాషన్స్ అని సెర్చ్ చేశారంటే అక్కడ అన్నీ దొరుకుతాయి మీకు. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. కమ్మలు చేసేసారేమా ఆంటీ? మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, రీసెంట్గా మా సునీల్ ఆంటీకి గోల్డ్ కమ్మలు తీసుకొచ్చాడు. అది ఎంత బాగున్నాయో, ఆ వ్లాగ్ మిస్ అయినట్టుంది, మళ్ళీ షేర్ చేస్తాను. ఎంత బాగున్నాయో అసలు ఆ కమ్మలు. అవి పెట్టుకొని ఉన్నారు, సడన్గా తీసేశారు. పాపం ఒక్కొక్కసారి ఏమంటే ఆంటీకి ఇరిటేషన్గా ఉంటుంది, అప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, చైన్ కూడా తీసేస్తుంటారు. సో అలాగా ఆంటీ అవి వేసుకొని ఉన్నారు, సడన్గా తీసేసరికి బోసుగా ఉంది కదా ఫేస్, అందుకే అడుగుతున్నాను ఎక్కడ ఆంటీ అనేసి. ఇంకా మా అత్తయ్య కొంచెం సీరియస్గా ఉన్నారు కదా, ఏంటి ఆశ మీ అత్తయ్య సీరియస్గా ఉన్నారు అనేసి అనుకుంటారేమో. దాయాలు అంటేనే సీరియస్గా అడుగుతారు, కొంచెం కూడా ఏదైనా జోక్గా ఫన్నీగా జరిగింది అనుకోండి సీరియస్ అయిపోతారు. ఆంటీ చాలా సీరియస్గా ఆడుతారనమాట దాయాలు. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే చికెన్ చేశారు, ఇంకా రసం చేశారు, ఇంకా అన్నం చికెన్ రసం అనమాట మాకు లంచ్కి. ఇంకా ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత రూబీ స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా మా అత్తయ్య పిల్లలు మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు ఏడకుండా ఉంటాడు, కానీ పట్టుకునే వాళ్ళు ఉండాలి మెయిన్గా. మీరు పట్టుకోలేరు, వీళ్ళు ఆడుకోవాలి కదా అంటే వీళ్ళు వాడిని పట్టుకోవాలి సరిపోతుంది. అయ్యయ్య బాయ్ యాపు బాయ్. ఎటా వాళ్ళని చూసుకోరా వీళ్ళిద్దరిని, మనం వాడిని తీసుకుని వెళ్ళిపోతాం వీళ్ళు బయట లోపలికి. రే అవునా, బాయ్. నైట్ ఉండకండి, వచ్చేయండి.
చూపి నాన్న హోమ్ తీసుకెళ్తుంది భార్గవ్కి ఇవ్వడానికా గుడ్ గర్ల్ పట్టు ఏం లేదు ఊరికి ఇస్తుందిలే నాన్న నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళ ప్లాన్ చేసుకోవాలి ఏమైనా తీసుకెళ్తే బాగుంటుంది వద్దులే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇంకా టెడీ వేసుకుని చూసారా ఆ డ్రెస్ యాక్చువల్లీ నాకనేసి కొనుక్కున్నాను మింత్రాలో. అది స్లీవ్లెస్ వచ్చింది. స్లీవ్స్ ఉన్నాయిలే లోపల మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు అనుకున్నాను, బట్ అది స్లీవ్లెస్ వచ్చింది. ఇంకా కొంచెం టైట్ కూడా అయింది నాకు. ఇంకా మళ్ళీ అది నేను ఎక్కడ రిటర్న్ పెట్టాలి, టెడ్డీకి సరిపోతుంది ఒక 2 days పోతే అన్నట్టుగా నేను ఇది ఒక 3 months బ్యాక్ 3 months కాదు ఒక 6 months బ్యాక్ తీసుకున్నాను. అది టెడ్డీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా స్లీవ్లెస్ కాబట్టి ఆ జాకెట్ ఒకటి వేసుకుంది. వాళ్ళు బాగా చెప్పట్లేదురా, వాళ్ళకి ఇష్టం లేదు బాయ్. అదే బాయ్ అంటే బాయ్ బాయ్ హ్యాపీ రూబీ బాయ్ హ్యాపీ బాయ్ రా వాడు చెప్తున్నారు బాగున్నా. ఇది ఒకటి ఇచ్చాము నాకు, వాళ్ళ బాయ్ కూడా చెప్పుకోలేకపోయాను నేను. బాయ్ కూడా వాళ్ళకి చెప్పా దా టీ పెట్టుకుని తాగేది రామోనా. ఎదురు చూస్తున్న మా సుదర్శన్, పిల్లలు వెళ్తున్న బాయ్ చెప్పకుండా కూర్చున్న మా సుదర్శన్. ఇంకా ఆ రోజు కొంచెం నైట్ అయిపోయింది. శిరీష వచ్చేసింది, అలాగే పిల్లలు కూడా వచ్చేసారు. మా శిరీష చూసారా, అత్తారింటికి దూరం అవ్వలేక అట్లా వెళ్ళి అట్లా వచ్చేసింది. మా మోహన్ అయితే అసలు వెళ్ళనే వెళ్ళదు. ఏం అట్లా చూస్తున్నావు, నువ్వు దాని మీద కూర్చునే. వాళ్ళు ఏమంట మొన్న వాళ్ళ విషయాలు ఏమంట, ఏం డల్గా ఉన్నారు ఇద్దరు, ఏమైనా అయిందా? ఇంకా కొంతసేపు ముచ్చట్లు, అక్కడ చాలా దోమలు కుడుతున్నాయి, అయినా కానీ కూర్చొని మాట్లాడుకుంటాం. ఇంకా ఇంట్లో ఏమంటే కుమారు నర్సుదర్శన్ ఉన్నాడు, ఆంటీ ఉన్నారు, ఇంకా ప్రైవసీ ఉండదు కదా కొద్దిగా. ఇంకా అందుకే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. పిల్లలు ఎలాగో సతాయించరు, ఆడుకుంటూ ఉన్నారు కాబట్టి మేమంతా మాట్లాడుకోవచ్చు. శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, సో ఆ విషయాలన్నీ అక్కడ విషయాలు. ఇంకా మా టెడ్డీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి, సో అక్కడి విషయాలు. సో అవన్నీ మాట్లాడుకుంటూ కొంతసేపు అలా కాలం గడిచిపోయింది. నైట్ డిన్నర్ చేసేసాము. మాట్లాడుకున్న తర్వాత ఇంకా నేను పైకి పడుకునే దానికి వెళ్ళిపోతా ఉన్నాను. అప్పుడు ఒక గండుమియం కనిపించి చూపిస్తాను పదండి. ఏమ్మా గమ్మగా అయిపోయింది ఇది, అయినా ఇది ఎట్లా వచ్చింది? అదేం మోనా నన్ను చూస్తుంది. ఇంకా మా ఇంట్లో ఒక పిల్లి ఉంది కదా, దానికోసం ఇది వచ్చినట్టుంది. దానికి ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. సో ఇది కూడా ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉందన్నమాట. మేము డోర్ వేసేసి బయట నుంచొని ఉన్నాము. దెన్ ఇది వచ్చి నెక్స్ట్ డే, అదే అండి మా ఫిజ్ గారికి గిఫ్ట్ ఇచ్చానని చెప్పానే ఆ రోజు. నేను ఆ రోజు మా ఫిజ్ గారి గిఫ్ట్ ఓపెన్ చేయించాలి, వారి దగ్గర ఆడిపించాలి అనేసి నేను అనుకుంటే, అనుకోకుండా మా కుమారు మోహన టౌన్కి వెళ్ళేసి వచ్చారు. భలే ఉంది మోహన, సూపర్. పొట్టిగా అవుతుందేమో కదా నీకు, సరిపోతుంది మోహన, సూపర్గా ఉంది. సరే లోపల పెట్టు. వాడికి ఫోన్లు ఉన్నాయి నన్ను ఇక్కడ, వాడికి అన్నీ పడతాయి మోహన, మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇది నచ్చింది మోహన, నాకు భలే నచ్చేసింది మోహన. ఇదైతే నువ్వు ఎందుకు ముందుకు వస్తున్నావు, వెనక్కి పెట్టు. నువ్వు ఒకసారి వేసుకొని చూడేమి భలే ఉంటుంది. స్లీవ్లెస్ బాగుంది మోహన, భలే ఉంది. మ్యాక్సేనా ఇది కూడా?
అది సైడ్ ఏంది? ఓ అవి కూడా ఇచ్చాడా రిబ్బన్స్ లాంటి? అసలు వీళ్ళు ఏమనుకో. భలే ఉంది మోహన. చున్నీ అక్కడ చూపిరా హ్యాండ్ బ్యాగ్. సూపర్ మోహన, అన్ని బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పా. ఏ షాప్కి? షాపింగ్ కి అంట. నేమ్ లేని షాప్. ఎలా తెలుసు షాపింగ్ అని? ఎలా బ్యాగ్ చూసుకొని ఏముంటాయి అందులో? బెస్ట్ ఎవరికి డ్రెస్సెస్ ఉంటాయి? అమ్మో ఓమైంది ఇక్కడ. ఓమ్మా ఫైటింగ్. మోహనం మీద WWF ఆడండి. అర్థం ఏమది? నీకు ఎన్నిసార్లు చెప్పాను వేసుకోవద్దు అట్లా అని. స్టాంప్స్. పో పిండి పక్కన కూర్చోపో. ఏ రూబీ లేరా, తీరా దా డబ్బాని. నీ బర్త్డే కంట నా గిఫ్ట్ అంట పిన్ని తెచ్చింది. వావ్ పిన్ని అనలేదే పాప. అవునన్నా భలే ఉంది కదా. థ్యాంక్స్ పిన్ని అని చెప్పలేదు. వావ్ పిన్ని సూపర్ పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. పాకెట్స్ ఏమైనా లేవు చూడు. హ్యాపీ బాగుందేమో పెట్టాలి. ఇప్పుడు ఈ డ్రెస్ చూద్దాం. ఇది కూడా నీకేరా చున్నీ. హ్యాపీ చున్నీ ఉంది. బ్యాగ్ కూడా ఉంది. బ్యాగ్ హ్యాపీ డ్రెస్ నచ్చిందా లేదా నీకు? ఇప్పుడే వాడు వదిలే. పక్క దూరం హ్యాపీ పిన్ని పక్క. అవునమ్మా బాగుందా? నచ్చిందా? కూర్చుని ఇంకా మా ఫిజ్ గార్డ్కి కొత్త షూస్ నేను ఆర్డర్ చేశాను. బాగున్నాయి కదా. షూ 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 భలే ఉంది కదా. షూ ఫిజ్ గార్డ్కి చూపించు చూపించు. ఒకసారి వీడియో తీసి చూపించుకుంటా. వీడియో ఉన్ని రూబీ ఉన్ని. మా ఫిజ్ గాడికి షూ అండి బాబు. ఆ రోజు వేద్దాం సండే, అదేమది బర్త్డేకి. బాగున్నాయా ఫిజ్? బాగున్నాయా బాబా? ఇంకా ఈ గిఫ్ట్ బాక్స్ వచ్చి ఒక 5 days అయిపోయి ఉంటుంది.
అప్పుడు ఫిజ్గాని తీసుకెళ్ళి నేను పైకి వెళ్ళి వీళ్ళ దగ్గర ఫస్ట్ ఇలా ఫోటో తీసుకోవాలి, దాని తర్వాత ఓపెన్ చేయాలి అనుకున్నాము. ఫస్ట్ ఎందుకు బర్త్డే కంటే ముందు ఎందుకు ఓపెన్ చేస్తున్నాము అంటే అది ఏదైనా మళ్ళీ ఏమంటారు రిపేర్ ఉన్నా లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఎక్స్చేంజ్ రిటర్న్ ఓన్లీ 7 డేసే అనమాట, అందుకనేసి. ఇంకోటి ఏమంటే ఇంట్లో ఎవరికి తెలియదు, నాకు సుదర్శన్కి తప్ప. రూబీ అక్కడే ఉండరా, రూబీ అక్కడే ఉండరా, రూబీ అక్కడే ఉండరా, కొద్దిగా వెనక్కి రారా, ఇదే ముందరికి రా, అంతే. అక్కడే ఉండు, అర్థం అవుతుందిలే. ఫిజు ఓం అది ఒరే భలే. బైక్ కాదని అది కార్ టైప్. ఓం ఫిజ్ అది, ఓం అది ఫిజు, ఓం అది. ఇదేమంటే స్పోర్ట్స్ కార్ అనమాట. హ్యాండిల్ చూడగానే బైక్ సైకిల్ అనుకుంటున్నారు వీళ్ళు, బట్ అది స్పోర్ట్స్ కార్. చూడు ఒకసారి చూడు, ఫ్రెష్ చేయాలి కొంతసేపు, ఇక్కడ కూర్చోవాలి నువ్వు, అప్పుడు వెళ్తుంది అది, కొంతసేపు ఉండాలి, నువ్వు ఉండాలి. మళ్ళీ బాబా మళ్ళీ ఉండాలి, బయట వచ్చింది బాబా, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఫిజు ఓమది, ఓమది ఈ అటెల్లు 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 బాబాకి. అవునాను ఛార్జింగ్ పెట్టేయాలి డెడ్డా, దాని తర్వాత అది రన్ అవుతుంది. హలో బేబీ, ఇట్రా ఫిజు, ఇట్రా హ్యాపీని పిలు. ఫిజు అవునా, ఉండురా ఉండమ్మా. ఫిజు కొంతసేపు ఉండు. నీకే 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 కొంచెం కొంచెంసేపు నీకే చెప్తున్నా, ఉంటమ్మా. దానికి స్పీకర్స్ కూడా ఉన్నాయి, మ్యూజిక్ వస్తుంది. ఫిజు ఫిజు కొంచెంసేపు హ్యాపీ హ్యాపీ నువ్వు ఇరిగిపోతుందిరా, కొంచెంసేపు ఉండరా, ఇరిగిపోతుందిరా, ఉండురా కొంతసేపు, ఇరిగిపోతుంది, కొంతసేపు ఉండు, కొంతసేపు ఉండురా, వదిలే వదిలే వదిలే. వచ్చి హ్యాపీయా వీళ్ళు, హ్యాపీ అను, హ్యాపీ ఫిజు, హ్యాపీ అను, హ్యాపీ వీళ్ళు, హ్యాపీ. పిలురా హ్యాపీ, మళ్ళీ పిలు, వస్తున్నా, మళ్ళీ పిలు. హ్యాపీ బెలూన్ తాడుతుంది, ఏం మీరా? ఇంకా మా ఫిజ్ గార్డ్ ఎలా ఉన్నాడంటే అప్పటికప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి, ఎక్కేసుకోవాలి ఏదో అనుకుంటున్నాడు. అసలు అక్కడ ఫిట్ చేయడానికే ఇవ్వట్లేదు, అందుకే వాడిని కొంతసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పాను, ఇంకా కూర్చోపెట్టుకున్నాను కొంతసేపు. అమ్మా వద్దు వద్దు, బాబా కొడతాడమ్మా, బాబా తిడతాడమ్మా. జేజీ జేజీ జేజీ
జేజీ అమ్మయ్య ఫైనల్కి వచ్చేసింది, ఫిట్ చేసాడు. ఇంకా ఛార్జింగ్ ఉందా లేదా అని జస్ట్ అలా చెక్ చేసుకుంటుంటాడు మా సుదర్శన్. హ్యాపీ అడ్డం జరిగే హ్యాపీ. ఆన్ చేసుకో, ఆన్ చేసావా? దీని తొక్కు, దీని తొక్కు. రూబీ జరుగు రూబీ. ఫ్రంట్కి. అంతే. ఇప్పుడు దీని తొక్కు చూడు, ఫిజ్. హ్యాపీ దీని తొక్కు, దీని తొక్కు. తొక్కు. దీని దీని దీని. రా రా ఫీజ్ నా దగ్గరికి రా. తొక్కు. రా 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 రా. దీని తొక్క, తొంగకూడదు, దీని తొక్కాలి. ఒరే ఫిజ్ ఫిజ్. తిప్పుకో, తిప్పుకో, రా మళ్ళీ వెనక్కి రా. దీని తొక్కు, ఫిజ్, ఫిజ్. దీని తొక్కు, దీని తొక్కు. ఉన్నా వదిలే, వదిలే. ఏ వచ్చేసింది. పద కిందకి వెళ్దాం, పద అమ్మకి చూద్దాం. అమ్మకి పద కిందకి. తీసుకో, అక్క ఇచ్చింది చూడు. థ్యాంక్స్ చెప్పు అక్కకి. దిగు. వాళ్ళు వస్తున్నారు, కిందకి వస్తా పద. ఫిజు అమ్మేది కార్ ఆంటీ. కార్ కుమార్ కార్. మళ్ళా మళ్ళా రా 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 రా. అమ్మ దగ్గరికి రా మోహనా. రా మోహనా. మోహనా రా. ఆపు ఆపు, నువ్వు వద్దులే ఆపు. పాపా నా ఈ చైర్స్ తీసేయండి అడ్డా. ఈ చైర్స్ అడ్డంతి. వచ్చి వచ్చి తిప్పుతున్నాడు చూడు. డామ్ నొక్కు ఫిజు. అట్లే అను. నవ్వుతా. వాడిగా వచ్చేస్తుందిలే కొంచెం. అన్నా హ్యాపీ ఎన్నిసార్లు. అబ్బో జరుక్క. కాలు పెట్టుకొని సాగా. అంతే అంతే. అప్పు జరుగు, రావడు వస్తున్నాడు. లోపలికి ఎక్కించా. ఇంకా వదిలేయండి అడ్డా. నిజు అక్క చూడు, అక్క చూడు. డ్రెస్సా? రా వచ్చే వచ్చే, ఇట్లా వచ్చే. వాడు చూస్తాడు. హ్యాపీ అక్క. ఇట్రా హ్యాపీ, ఇట్రా ఇట్రా. పిజు ఫాస్ట్ గా హ్యాపీ, ఫాస్ట్. గట్టికి తక్కువ. వాడు భయం వేస్తా ఉంది యాపడి కొద్దిగా. ఇంకో రౌండ్ పోయేసిరా. వద్దంట బాబా, వద్దు. సరే వచ్చానన్నా, వచ్చే. నేను కొడుతున్నాడు చూడు బాబా. వాడు ఇచ్చేస్తుంది, నాకు ఇచ్చేస్తుంది. అంతేనన్నా ఫాస్ట్. అది వెయిట్ ఎక్కువ కదా. కాళ్ళే వాడికి ఇచ్చే. చాలా బిజీగా ఇచ్చే. రే చాలరా రూబీ. మా రూబిన్ చూసారా, ట్రాక్టర్లో వినాయకుడు వెళ్ళినట్టుందంట. మా సుదర్శన్ ఒకడు జోకులు వేస్తూ ఉంటాడు తెలుసా మా సుదర్శన్. ఇంతకీ ఫిజ్ గార్డ్కి నేను ఇచ్చిన గిఫ్ట్ మీ అందరికి నచ్చిందా? నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన పిల్లలకి ఏదైనా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.